తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కొంతమంది మేధావులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం పైన అధికంగా ఖర్చు పెడుతున్నారని, అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడింది అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. ఈ మేధావులకు కువిమర్శలు, ఆధారరహిత విమర్శలు చేస్తున్న వారికి మనం గణాంకాలను పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన అభివృద్ధి జరిగింది గత 5 సంవత్సరాల్లో అనేది మనకు బోధపడుతుంది. ఉదాహరణకి గ్రామ సచివాలయాలు ఉదాహరణగా తీసుకుందాం. రాష్ట్రంలో 15,004 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ప్రజల వద్దకు పాలన తీసుకువెళ్ళటంలో ఈ ప్రభుత్వం సఫలీకృతమైంది. ఈ 15,004 గ్రామ సచివాలయాలకు పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టారు, భవనాలు నిర్మించారు. ఒక్కొక్క సచివాలయం మీద ₹1,00,00,000 ఖర్చు పెట్టారు. అంటే 15,004 కోట్ల ఆస్తులను ప్రభుత్వం సృష్టించిందా లేదా? ఖచ్చితంగా. అలాగే ఆర్బీకేలు అంటున్నాం, సుమారు 10,000 ఆర్బీకేలు, 1,602 కోట్లతో రైతు భరోసా కేంద్రాలు స్థాపించింది. అలాగే విలేజ్ క్లినిక్లు, ఇవన్నీ కూడా సచివాలయంలో భాగం కింద ప్రతి విలేజ్ ఒక సచివాలయం అయిపోయింది. ఇవాళ గ్రామ సెక్రటేరియట్కు, రాష్ట్ర సెక్రటేరియట్కు ప్రజలు రానవసరం లేకుండా గ్రామ స్థాయిలోనే వారికి కావలసిన అవసరాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం తీరుస్తూ ఉంది. అదేవిధంగా ఆస్తులను కూడా సృష్టించడం జరిగింది. ఇదివరకే చెప్పాను, నాడు నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడం ఆస్తుల సృష్టి. అది ఇంకో 10 సంవత్సరాల పాటు పాఠశాల నిర్మాణం పైన, తరగతి గదులపైన ఒక్క రూపాయి కూడా ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టనవలసిన అవసరం లేకుండా ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది ఇప్పటి వరకు. ఇదంతా కూడా ఆస్తుల కల్పనలో భాగమే. అలాగే 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ఆస్తుల కల్పనలో భాగమే. అలాగే గృహ నిర్మాణం కూడా వినింటారు మీరు, 31,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అలాగే 22,000 గృహాలు ఇప్పటి వరకు పూర్తయినాయి. దీనిపైన సుమారు 16,925 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది ఇప్పటి వరకు. అలాగే మౌలిక సదుపాయాలు అంటున్నాం, మౌలిక రంగాల అభివృద్ధి. మౌలిక రంగంలో 4 ప్రధానమైన పోర్ట్లు నిర్మిస్తోంది, ప్రధాన ఓడరేవులు, 10 ఫిషింగ్ హార్బర్లు అన్నాం. వీటిపైన ఖర్చు సుమారు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. అన్నీ కూడా మచిలీపట్నం పోర్ట్ని ఈ మధ్య సందర్శించాను నేను. ఎంత స్పీడీ డెవలప్మెంట్ అంటే అంత బాగా ఓడ నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది మౌలిక వసతుల కల్పన అంటున్నాం వీటిని. 4 ప్రధానమైన ఓడరేవులు, 10 ఫిషింగ్ హార్బర్లు, అలాగే చిన్న తరహా పరిశ్రమలు. అలాగే పెట్టుబడులను పరిశీలిస్తే చాలామంది రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదు, పారిపోతున్నారు పారిశ్రామికవేత్తలు అంటున్నారు. గత ప్రభుత్వంలో 45,000 కోట్ల పెట్టుబడులు వస్తే 5 సంవత్సరాల్లో 2014-19 మధ్యలో ఈ ప్రభుత్వ హయాంలో 67,000 కోట్ల పెట్టుబడులు రావటం జరిగింది. అలాగే విశాఖ సమ్మిట్ చూసింటారు మీరు, సంవత్సరం క్రితం జరిగింది. 13 లక్షల కోట్లకు ఎంఓయూలు జరిగాయి. ఈ పరిశ్రమలన్నీ కూడా కార్యరూపం దాల్స్తే సుమారు 6 లక్షల మందికి అదనంగా ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇప్పటికే 33 పరిశ్రమలు ప్రారంభమైనాయి. ఇంకో 19 పరిశ్రమల్లో శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. మిగతావి కూడా రాబోయే 4-5 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా కార్యరూపం దాలిస్తే సుమారు 6 నుంచి 8 లక్షల ఉద్యోగాలు కొత్తగా సృష్టించబడతాయి. ఇదంతా అభివృద్ధి కాదా? అలాగే ఉద్యోగాల కల్పన, అది కూడా విమర్శిస్తున్నారు. ఉద్యోగాలు అనేటివి లేవు, యువకులంతా కూడా వలసపోతున్నారు బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు అంటున్నారు. దాన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం. విమర్శిస్తున్న వాళ్ళకి కంపారిజన్, సంస్కరణలు అంటే ఇప్పుడు ఉన్నదేంటి, ఈ ప్రభుత్వం తీసుకొచ్చున్నదేంటి, గతంలో ఏముంది, ఇప్పుడు ఏమున్నది, దాన్ని సంస్కరణలు అంటున్నాం. 2014-19 మధ్యలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, వీటన్నిటినీ కూడా ఏమంటున్నామంటే అభివృద్ధి సూచికలు అని పిలుస్తాం వీటిని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒకటి, పెట్టుబడులు, పరిశ్రమలు, ఇవన్నీ కూడా సూచికలు. మహిళా సాధికారిత ఇండెక్స్ అంటున్నాం వాటిని. అలాగే ఉద్యోగాల కల్పన చూడండి, ఈ ప్రభుత్వ హయాంలో 56 నెలల్లో 2,42,000 ఉద్యోగాలు వచ్చాయి. అందులో 1,35,000 ఉద్యోగాలు గ్రామ సెక్రటేరియట్స్లోనే ఉన్నాయి. 55,000 ఉద్యోగాలు వైద్య రంగంలో ఇచ్చారు. అలాగే సర్వీస్ కమిషన్ ద్వారా ఇప్పటికే 2 విడతలలో విజయవంతంగా ఈ రాష్ట్రంలో రిక్రూట్మెంట్ జరిగింది. మళ్ళీ ఉద్యోగాల కల్పనకు రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అలాగే భారీ పరిశ్రమలు చూడండి, 130 భారీ పరిశ్రమలు వస్తే ఇప్పటికే 33 ప్రారంభమైనాయి. తర్వాత సుమారు 94
శరవేగంతో వీటిని అభివృద్ధి కొనసాగుతూ ఉంది. అలాగే చాలామంది రోడ్ల పరిస్థితిని గురించి మాట్లాడుతుంటారు, రోడ్లను గురించి. రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి. కొంతవరకు మనము దాన్ని అంగీకరించవలసిందే, కాదని అనట్లేదు. మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వము 56 నెలలు ఇప్పటి వరకు పరిపాలన కొనసాగించింది. ఈ 56 నెలల్లో 2 సంవత్సరాలు కోవిడ్ గురించి మీరు వినే ఉంటారు. కోవిడ్ మహమ్మారిన బారిన పడింది. దేశం యావత్తు, ప్రపంచం యావత్తు కూడా అతలాకుతలమైపోయింది. సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది ఈ ప్రభుత్వానికి. అంతేకాకుండా ప్రజల ప్రాణాలు కాపాడడానికి, అలాగే ఆకలి చావుల నుంచి ప్రజలను కాపాడుకోవడానికి అదనంగా వైద్య రంగం మీద ప్రభుత్వం ఖర్చు పెట్టవలసి వచ్చింది. దాంతోటే కొంత ఏంటంటే డైవర్షన్, దాన్ని సంక్షేమం అని పేరు పెడుతున్నారు. సంక్షేమం కాదది. ప్రజల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. కాబట్టి వైద్య రంగం మీద అధికంగా ఖర్చు పెట్టారు. దాంతో కొంత కుంటుపడిన మాట వాస్తవమే. కానీ కంపారిటివ్గా మనం ఫిగర్స్, గణాంకాలు తీసుకుంటే గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వము రోడ్లపైన కూడా అధికంగానే ఖర్చు పెట్టింది. మరి రోడ్లు పాడవడానికి ప్రధానమైన కారణం వర్షాలు అధికంగా ఉండటం వంటి కారణం కావచ్చు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొంత రోడ్లు లూజ్ సాయిల్ కావటం వల్ల, రోడ్లకు రెండు వైపులా కూడా కెనాల్స్ ఉండటం వల్ల కూడా కొంత త్వరగా పాడైపోతుంటాయి రాయలసీమ ఇతర ప్రాంతాలతో పరిశీలించినట్లయితే. దీనిపైన ప్రభుత్వం తప్పనిసరిగా దృష్టి పెట్టవలసిందే అని చెప్పి నేను కూడా అంగీకరిస్తూ ఉన్నాను. అలాగే మహిళా సాధికారిత అంటున్నాం. మహిళా సాధికారితను మనం పరిశీలించినట్లయితే ఎందుకు దీన్ని ప్రధానమైన ఇండెక్స్గా తీసుకుంటున్నాం అంటే, మహిళల అభివృద్ధే సమాజంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు కూడా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా దీన్ని ఒప్పుకుని యాక్సెప్ట్ చేశాయి. ఇక్కడ జరిగింది ఏంటి? ఆంధ్రప్రదేశ్లో అమ్మ ఒడి ఉదాహరణగా తీసుకుందాం. అమ్మ ఒడి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేస్తున్నారు. అలాగే విద్యా దీవెన తల్లి అకౌంట్లో వేస్తున్నాం. ఇళ్ల పట్టాలు తల్లి పేరుతో ఇచ్చాము. మిగిలిన చాలా పథకాలు స్త్రీల పేరుతో, ఆసరా పథకం అని ఇంకోటి అన్నీ కూడా స్త్రీల పేరుతోనే ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఇది మహిళా సాధికారితలో భాగం కాదా? మహిళా సాధికారితలో భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ పొందింది అని చెప్పి గర్వంగా చెప్తూ ఉన్నాను. ఈ పద్ధతి ఇదేగే కొనసాగితే రాబోయే 5 సంవత్సరాల్లో మహిళలు ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తారు అనటంలో ఎటువంటి సందేహము కూడా లేదు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని కొంతమంది పనిగట్టుకొని విద్యావేత్తలు, మేధావులు విమర్శించడం దురదృష్టకరం. ఇది ఆధారరహిత విమర్శలు అంటున్నాం, దీన్ని కువిమర్శలు అని పిలుస్తున్నాం. దీన్ని మేధావులకు, విద్యావంతులకు, విద్యావేత్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ మీరు కూడా రాజకీయ నాయకుల్లాగా ఆలోచించకండి దయచేసి. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు విమర్శిస్తే దానికి అర్థం ఉంది, వాళ్ళ వృత్తి అది. కానీ మీరు కూడా రాజకీయ పార్టీల్లాగా, కొన్ని పత్రికల్లాగా, కొన్ని మీడియా సంస్థలు విమర్శించినట్లు మేధావులు కూడా విమర్శించడం అనేది సరైనది కాదు. ఇది దురదృష్టకరం అని చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో విద్య, వైద్యం, సంక్షేమము, అభివృద్ధిపై పెడుతున్న వ్యయం అనూహ్య మార్పులకు దారితీస్తుందని, రాబోయే 10 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన సమాజాన్ని మనము చూడబోతున్నాము అని చెప్పి చెబుతూ ఉన్నాను. ఈ సంక్షేమ పథకాలు, ఈ అభివృద్ధి పథకాలు రాబోయే 5 సంవత్సరాలు కూడా కొనసాగితే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా, సామాజికంగా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మేధావులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఏకపక్షంగా, ఆధారరహితంగా విమర్శలు మాని సానుకూల దృక్పథంతో ఆలోచించండి. ఈ పాలనా సంస్కరణలు కొనసాగేలా, ఇంకా సమర్థవంతంగా, అర్థవంతంగా అమలయ్యేలా చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అని తెలియజేస్తూ, ఈ సంక్షేమము, అభివృద్ధికి సమానమైన ప్రాధాన్యతను ఇస్తూ ప్రగతి పదంలో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న ఈ ప్రభుత్వాన్ని తప్పక మనం అభినందించాలి. ప్రగతి పదంలో నడుస్తోందని ఎలా చెప్పగలుగుతున్నామంటే గణాంకాలను మీరే పరిశీలించండి ఒకసారి. కాబట్టి ఈ కార్యక్రమాలను విజయవంతంగా, సమర్థవంతంగా అమలు జరిగేలా చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉందని, ముఖ్యంగా మేధావులైన విద్యార్థుల మీద కూడా, వారి తల్లిదండ్రుల మీద కూడా ఉంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.